హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణలో మహిళలు ఈ మహాలక్ష్మి రూ. 2500 పథకానికి సంబంధించి పోస్ట్ ఆఫీస్లో డబ్బుల కోసం తిరుగుతూ ఉన్నారు. సో ఈ పోస్ట్ ఆఫీస్లో చుట్టూ మహిళలు ఎందుకు తిరుగుతున్నారు ఏంటి, దానికి సంబంధించి క్లారిటీగా ఒక అప్డేట్ వచ్చింది. సో అదేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, అండ్ వర్డ్ చూడండి. వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్. టీజీ గవర్నమెంట్ నుంచి మహాలక్ష్మి పథకానికి సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్లో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు. అండ్ వీడియో మీద నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహాలక్ష్మి పథకానికి సంబంధించి రూ. 2500 సంబంధించి తప్పుడు ప్రచారం జరుగుతుంది. రూ. 2500 వచ్చేసాయని చెప్పేసి పోస్ట్ ఆఫీస్లో ఖాతాలు ఉంటేనే రూ. 2500 వస్తాయని అవాస్తవ వార్తలు విని అనేక మంది మహిళలు పోస్ట్ ఆఫీసుల చుట్టూ గంటల తరబడి క్యూలు కొడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో 6 గ్యారంటీల్లో భాగంగా ప్రతి నెల అర్హులైనటువంటి మహిళలకు రూ. 2500 ఆర్థిక సహాయం అందిస్తుందని హామీ ఇచ్చింది. సో ఇప్పటి వరకు ఈ పథకానికి సంబంధించి పూర్తిగా అమల్లోకి రాలేదు. ప్రభుత్వం నుండి ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోయినా కానీ ప్రజలు అంటే అధికారిక ప్రకటన అంటే రూ. 2500 డబ్బులు వేయాలంటే తప్పనిసరిగా పోస్ట్ ఆఫీస్ బ్యాంక్ ఉండాలని చెప్పేసి మనకు ఎలాంటి అప్డేట్ రాలేదు. దీనికి సంబంధించి అవాస్తవ ప్రచారం చేస్తున్నట్టు ప్రభుత్వం గుర్తిస్తున్నారు. దీనికి సంబంధించి ఎవరూ నమ్మవద్దని, ఇది ఫేక్ సమాచారం అని ప్రభుత్వం చెబుతున్నారు. ఎలాంటి పోస్ట్ ఆఫీస్ అకౌంటు ఈ పథకానికి అవసరం లేదని కూడా ప్రభుత్వం చెబుతున్నారు. సో మనకు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉండాలని ఎలాంటి అధికారిక ప్రకటన ఏమీ రాలేదు. ఈ అకౌంట్ ఉండాలి, బట్ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ కావాలని ప్రభుత్వం ఏమీ చెప్పలేదు. సో ఈ పథకాన్ని మనకు త్వరలోనే ప్రారంభిస్తారు. దీనికి సంబంధించి ప్రభుత్వం అప్డేట్స్ అయితే విడుదల చేస్తారు. ఎలాంటి ఫేక్ సమాచారాలు నమ్మకండి. సో టోటల్ ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.